విజయవాడ ఇంద్రకీలాద్రిపై 5 లక్షల లడ్డూ ప్రసాదాలు మిగిలిపోయాయని, వాటి విషయంలో ఆందోళన నెలకొందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని దేవస్థానం ఆలయ అధికారులు స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీ విషయంలో దేవస్థానానికి స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే ట్రస్ట్ బోర్డు నిర్ణయం మేరకు ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని, ఈ విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తూ దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై 5 లక్షల లడ్డూ ప్రసాదాలు మిగిలిపోయాయని, వాటి విషయంలో ఆందోళన నెలకొందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని దేవస్థానం ఆలయ అధికారులు స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదాల తయారీ, పంపిణీ విషయంలో దేవస్థానానికి స్పష్టమైన ప్రణాళిక ఉందన్నారు. పరిస్థితిని బట్టి అవసరమైతే ట్రస్ట్ బోర్డు నిర్ణయం మేరకు ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని, ఈ విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తూ దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి దీనిపై మరింత సమాచారం ఫోన్ ఇన్ లైన్లో బిందు ఉంది. బిందు, చెప్పండి, అసలు లడ్డూలు మిగిలాయని ప్రచారం ఎవరు చేశారు ముందు? ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో 5 రోజుల నుండి, అంటే 12వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు భవానీ దీక్ష విరమణలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో సామాజిక మాధ్యమాల్లో మరియు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో అయితే దేవస్థానానికి సంబంధించి 5 లక్షల లడ్డూ ప్రసాదాలు మిగిలిపోయాయని, వాటి విషయంలో ఆందోళన నెలకొందని, జాగ్రత్తగా ఉండాలని కూడా ఆలయ అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఈ లడ్డూలు ఏవైతే మిగిలిపోయాయి అన్న విషయం అయితే అవాస్తవం అని స్పష్టం చేశారు. భవానీ దీక్షా విరమణ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో లడ్డు ప్రసాదాల విక్రయానికి ఇంకా సమయం ఉండగా మరో 1 లేదా 2 రోజుల్లో మిగిలిన ప్రసాదాలు కూడా అమ్ముడుపోతాయని దేవస్థానం తెలియజేసింది. అంటే నిన్న చూసుకుంటే, ఆదివారం నుండి చూసుకుంటే భక్తులు మరింత రద్దీ, భవానీ భక్తులు మరింత ఎక్కువగా రావడంతో 1,20,000 పైగానే భవానీ భక్తులు వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో లడ్డు ప్రసాదాలు మిగిలిపోయాయి అని ఏదైతే న్యూస్ బయటకు వచ్చిందో అదంతా అబద్ధమని కూడా ఆలయ అధికారులు తేల్చి చెప్పారు. లడ్డూ ప్రసాదాలకు సంబంధించి భవానీకి సరిపోయేంత లడ్డూను చేయడంలో ఎటువంటి విఫలం కాకుండా అయితే ఆలయ అధికారులు అందరూ ఒక ప్రణాళిక రూపొందించుకొని ఆ ప్రసాదాలను అయితే పంపిణీ చేశారు. అయితే దీనికి సంబంధించి మిగిలిన లడ్డూలు కూడా అమ్ముడుపోతాయని దేవస్థానం తెలియజేసింది. లడ్డూ ప్రసాదాల తయారీలో, పంపిణీ విషయంలో దేవస్థానానికి స్పష్టమైన ప్రణాళిక ఉందని, గత దసరా ఉత్సవాల్లో చూసుకుంటే భక్తులకి పెద్ద ఎత్తున ఉచితంగా కూడా, అంటే ప్రతి అవతారం రోజు కూడా ఒక్కొక్క లడ్డు, ఉచిత లడ్డు పంపిణీ ఇచ్చేవాళ్ళు. దానికి సంబంధించి కూడా పరిస్థితిని బట్టి అవసరమైతే ట్రస్ట్ బోర్డు నిర్ణయం మేరకు ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తామని, ఈ విషయంలో భక్తులు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఏదైతే వదంతులు వస్తున్నాయో దాన్ని నమ్మొద్దని కూడా చెప్పడం జరిగింది. భవానీ అధికారులు ఏమంటున్నారు? ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి చూసుకుంటే, లడ్డూ ప్రసాదం అనేది విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో ఇచ్చే ఒక ప్రసాదం. దీనికి సంబంధించి ప్రత్యేకమైన భవనాన్ని కూడా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేకమైన భవనంలో లడ్డూలు తయారు చేస్తున్నారు. అయితే భవానీ దీక్షలకి టైం, అంటే చాలా తక్కువ టైం ఉండడంలో భవానీలు మళ్ళీ పైకెళ్ళి లడ్డు విక్రయించే అవసరం లేకుండా లడ్డూ ప్రసాదం కౌంటర్ని కిందకే తీసుకొచ్చారు. అంటే కొండ కిందనే ఈ ప్రసాదాల కౌంటర్ పెట్టి భవానీలకి అందుబాటులో అయితే లడ్డూలను పెట్టారు. భవానీ దీక్షలు విజయవంతంగా నిర్వహణ చేసిన కొందరు కావాలనే దేవస్థానాన్ని ప్రతిష్టను దిగజార్చే విధంగా నిరాధారమైన పుకార్లు, ప్రచారాలను చేస్తున్నారు. అయితే వీటిని నమ్మొద్దని కూడా చెప్పడం జరిగింది. భవానీ దీక్షలు సజావుగా విజయవంతంగా జరిగినప్పటికీ సహకరించిన దేవస్థానం సిబ్బంది, అధికారులు, పోలీసులు మరియు అన్ని విభాగాల వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ పరిస్థితి గురించి అయితే వివరించారు. ముఖ్యంగా లడ్డూ విషయానికి వస్తే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమయం సందర్భంగా అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని కూడా వెల్లడించారు. ఇకపై సామాజిక మాధ్యమాల్లో
బాధ్యతారహితంగా వీడియోలు కానీ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే దేవస్థానం ప్రతిష్ట దెబ్బతీసే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ బిందు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.